ఎల్బీసీ దగ్గర సహాయక చర్యలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఒక కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో టన్నెల్ లోపల మట్టి, బురద, ఇతర ఇనుప పరికరాలను బయటకు తరలిస్తున్నారు రెస్క్యూ బృందం. నేడు రెండో కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. రెండో కన్వేయర్ బెల్ట్ కూడా ఉపయోగంలోకి వస్తే టన్నెల్ నుంచి బురదను బయటకు తీసుకెళ్లడం మరింత వేగవంతం కానుంది. అలాగే సొరంగంలో చిక్కుకున్న వారి జాడను గుర్తించేందుకు జాగిలాలను కూడా తీసుకొచ్చారు. అలాగే జీపీఆర్ సాయంతో మరో 5 అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నాయి రెస్క్యూ బృందాలు. సొరంగంలో బురదను తీసే కొద్దీ పైనుంచి ఇంకా పడుతూ ఉండటంతో సహాయక చర్యలకు ప్రతికూలంగా మారింది. ఎస్ఎల్బీసీ వద్ద 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇప్పటికే ఒక కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి వచ్చింది. రెండో కన్వేయర్ బెల్ట్ కూడా త్వరగా ఉపయోగంలోకి తెచ్చే విధంగా రెస్క్యూ బృందం ఆపరేషన్ చేపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? పవన్, ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో టీబీఎం మిషన్ కానీ అక్కడ కన్వేయర్ బెల్ట్ కానీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే గత రోజు క్రితం కూడా ఆ టీబీఎం మిషన్ మొత్తంగా కట్ చేసి దాని ముక్కలను బయటికి తెచ్చే ఏర్పాటు చేశారు రెస్క్యూ టీం. దాంతో పాటు అక్కడ ఉన్న మట్టిని, ఇసుకను బయటికి పంపించేందుకు కన్వేయర్ బెల్ట్ కూడా మరమ్మతులు చేపట్టి దాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ రెండుతో పాటు టీబీఎం మిషన్ అవతల ఇంకో కన్వేయర్ బెల్ట్ ఉండడంతో దానికి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తెచ్చే ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో 8 మంది జాడా కూడా 12 రోజులుగా రెస్క్యూ టీం కొనసాగుతున్నా కూడా వారి జాడా తెలియలేదు. ఇప్పటి వరకు రెస్క్యూ టీం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు జాగిలాలను కూడా అక్కడ పంపి అక్కడ ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో జీపీఆర్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసిన అనుమానిత ప్రాంతాలను వాటిలో కూడా జాగిలాలతో వెతికించినా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. మానవ శరీరాలు, అవయవాలు ఏవి కనిపించకపోవడం, దాంతో పాటు రెస్క్యూ టీం ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రెస్క్యూ టీం కు ఉబికి వస్తున్న నీరే చాలా అడ్డంకిగా మారుతుంది. టన్నెల్లో ఎప్పుడైతే టీబీఎం మిషన్ కట్ చేసినా కూడా అక్కడ ఉబికి వస్తున్న నీరు చాలా అవరోధాలు కలిగిస్తున్నది రెస్క్యూ టీం కు. ప్రయత్నాలు మాత్రం విరమించడం లేదని చెప్పవచ్చు. ఇప్పటికే రెస్క్యూ టీం కు సంబంధించి 11 రెస్క్యూ టీంలు ఈ ఆపరేషన్ లో పాల్గొనగా మరో రెస్క్యూ టీం కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి పంపించారు. దానికి సంబంధించి ఆ నిపుణులు కూడా ఈ రెస్క్యూ టీం తో కలిసి వారి ఆపరేషన్ అయితే మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఉబికి వస్తున్న నీరుతో పాటు టీబీఎం మిషన్ కట్ చేసిన పరికరాలను కూడా ఇప్పుడైతే కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. మరో రెండో బెల్ట్ కూడా అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న మట్టిని టన్నుల కొద్దీ, వేల టన్నుల కొద్దీ అక్కడ కూరుకుపోయిన సిమెంటు, మట్టి, ఇతర రాళ్లు, దానికి ఇతర పరికరాలకు సంబంధించిన పనిముట్లను దాన్ని బయటికి తెచ్చేందుకైతే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదంకు ముందు అక్కడ సిమెంట్ బ్రిక్స్ కు సంబంధించిన సిమెంట్ పలకాలు కూడా ఉన్నాయి. అవి 100 కిలోల బరువు ఉంటాయి. అవి పడిపోయిన నేపథ్యంలో టీబీఎం మిషన్ తీసుకొని వస్తేనే వెనుక ఉన్న ఆ సిమెంట్ శకలాలను కూడా శకలించే అవకాశం ఉంటుందని ఇప్పటికే రెస్క్యూ టీం ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో రెస్క్యూకు సంబంధించి ఎక్కడైతే జీపీఆర్ సిస్టమ్ తో గుర్తించిన 5 అనుమానిత ప్రాంతాలు కాకుండా మరో అనుమానిత ప్రాంతాలను 5 కూడా గుర్తించారు. అక్కడ కొద్దిగా దుర్వాసన కూడా వస్తుందని ప్రస్తుతం ఇప్పటికిప్పుడే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే అనుమానంగా ఉన్న ప్రాంతాలను గుర్తించారో జీపీఆర్ సిస్టమ్ ద్వారా అక్కడ కూడా ఈ రోజు కూడా జాగిలాలను తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడికి ఈ 12 రోజులుగా కొనసాగుతున్న ఈ రెస్క్యూ టీమ్ లో అంతిమంగా 8 మంది మృతదేహాల లేదా అవయాల వాళ్ళని బయటికి తీసే ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో పాటు మున్ముందు టన్నెల్ కు సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరగాలంటే ఆ టన్నెల్ లోపల ముందు ఉన్న టన్నెల్ కి ఏదైతే భాగం దెబ్బతిన్నదో 12 కిలోమీటర్ల పాయింట్ అవతల, దాని తర్వాత కూడా 0 పాయింట్ దానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఆ 0% వెళ్ళవలసిన పరిస్థితిలో అక్కడ ముందుకు ఈ టన్నెల్ కు సంబంధించి మరమ్మతులు చేపట్టాలి, ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన కూడా ఈ రెస్క్యూ టీం ఆపరేషన్ చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ తో సహా పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ అరవింద్ కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పాటు అటవీ పర్యావరణ శాఖ అధికారులు కూడా ఆ ఉపరితలం పైన సెర్చ్ చేస్తున్నారు. అక్కడ ఇంకేమైనా ప్రమాదం చోటు చేసుకుందా, ముందుకు వెళ్లే క్రమంలో ఏమైనా ప్రమాదం చోటు చేసుకుంటే దాన్ని ఎలా నివారించాలి, ఎలా అధిగమించాలి, దాని ప్రక్రియ ఎలా మొదలు పెట్టాలి దానిపైన కూడా సమాలోచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 12వ రోజు అయితే సహాయక బృందాలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అయితే వేగవంతంగా సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 రోజుల పాటు ఈ టీబీఎం మిషన్ కట్ చేయడం, దానికి సంబంధించిన శకలాలను బయటికి తీయడం, దాంతో పాటు కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. టన్నుల కొద్ది ప్రతిరోజు 800
టన్నుల మట్టిని ఇసుకని బయటికి అయితే తెస్తున్నారు. రెండవ కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వస్తే ఇంకింత మట్టిని అంటే 1000 కోట్ల టన్నుల మట్టిని కూడా బయటికి తెచ్చే అవకాశం ఉంటుంది. స్పీడ్గా అయితే వేగవంతంగా అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి పవన్.